హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. నా పేరు శ్రీలత. మేము మా లైఫ్ స్టైల్‌లో కొన్ని వీడియోస్ షేర్ చేస్తుంటాము ఈ ఛానల్‌లో. మీకు నచ్చితే మిగతా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మేము ఇప్పుడు ఈ ఇయర్ వేరే ప్లేస్‌కి మూవ్ అయ్యాము. అక్కడ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాము. సో, మా ఇంట్లో బతుకమ్మ చేసుకున్నాము. ఇంకా తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు సెలబ్రేట్ చేసిన బతుకమ్మ ఈవెంట్‌కెళ్ళాము. మళ్ళీ ఒకరోజు టెంపుల్‌లో బతుకమ్మ అయితే అక్కడికెళ్ళాము. చాలా ఇండియన్స్ ఉంటారు మీ ఇక్కడ ప్లేస్‌లో. సో, 3 డేస్ మేము బతుకమ్మ చేసుకున్నాము. అదే మీతో షేర్ చేస్తున్నా ఈ వీడియోలో. సో, చూడండి. అండ్ మా ఇంట్లో చేసుకున్న బతుకమ్మకి నేను మా ఇంటి ముందు కొంసేపు ఆడుకొని, తర్వాత కమ్యూనిటీలో అందరూ పెట్టిన బతుకమ్మ దగ్గరికెళ్ళి అక్కడ ఆడుకున్నాము కమ్యూనిటీలో. చాలామందికి బతుకమ్మ ఆడడం తెలియదు ఇక్కడ మా కమ్యూనిటీలో. బట్ టెంపుల్లో ఇంకా అమెరికన్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర చాలా బాగా అయింది బతుకమ్మ. నేనైతే 2 hours కంటిన్యూయస్గా ఆడుతూనే ఉండే చప్పట్లతో. అండ్ మా ఇంటి దగ్గర అయిన బతుకమ్మ రోజు ఇంకొక ఆవిడ బొమ్మల కొలువు చేసుకొని పిలిచిందనమాట. అది కూడా ఇందులో షేర్ చేస్తున్నాను మీతో. వాళ్ళకి ఉంటుందేమో దసరాకి మేబీ. తను బొమ్మల కొలువు పిలిచి నాకు తాంబూలం ఇచ్చారు. తర్వాత ఆ తాంబూలంలో ఏముంది నేను ఓపెన్ చేసి కూడా మీతో షేర్ చేస్తున్నాను. వీడియో తప్పక చూడండి, ఎండ్ వరకు స్కిప్ చేయకండి. అండ్ బతుకమ్మ అనేది నాకు చాలా ఇష్టము. అందుకే నేను కంపల్సరీ వీడియో చేసుకుంటున్నా ఎవ్రీ ఇయర్ బతుకమ్మకి. నేను తర్వాత చూసుకోవడానికి బాగుంటుందని. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇట్స్ హియర్. మేము ఫ్లవర్స్ వాల్మార్ట్ నుంచి ఇలా పాట్స్ తెచ్చుకున్నాము. బొకేస్ అంతగా లేకుండే, అప్పటికే చాలామంది తీసుకెళ్ళిపోయిండ్రు. ఇట్లా చామంతి పూలు ఒక్కటే దొరికినాయి నాకు ఈసారి. పాట్స్ తెచ్చుకొని గరాజ్లోనే ఉంచి అన్నీ కట్ చేసుకొని పైకి తెచ్చుకున్నా ఇంట్లోకి. ఇట్లా తెచ్చుకొని ఎక్కువ ఈ చామంతి పూలతోనే అయింది ఈసారి. లాస్ట్ టైం ఇంకా పెద్దగా ఉండే నా బతుకమ్మ, అప్పుడు వేరే ఫ్లవర్స్ దొరికినుండే. ఈసారి మొత్తం చామంతి పూలతోనే. అండ్ నేను ఈ ప్లేట్లో వేర్చినాక తర్వాత అనిపించింది, అరే దీనిలో కాకుండా మనం మామూలుగా అయితే ఏదేంది ఇత్తడి ఇట్లాంటి వాటిలో వేస్తాం కదా. ఈవినింగ్ అనుకున్నా వేసినాక, ఇత్తడిది అంటే లేదు కానీ సరే వెండి ప్లేట్లన్నా పేరవాల్సింది ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ అట్లా ట్రై చేద్దాము, ఇంకా ఈ ప్లేట్లో చేయొద్దు అని అనిపించింది. బట్ ఆ బతుకమ్మ పేర్చినంతసేపు ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుండే. పూలన్నీ తెచ్చుకొని పేర్చుకోవడము, ఆ హడావిడి, ఆ రోజు సత్తుపిండి చేసుకోవడము, మళ్ళీ ఈవినింగ్ కోసం రెడీ అవ్వడం, ఇంకా డే అంతా అట్లనే ఆ ఫీల్తోనే అయిపోతుంది బతుకమ్మ. ఇయర్లీ వన్స్ వచ్చే బతుకమ్మ పండుగ అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో. నాకైతే చాలా ఇష్టం ఈ పండుగ. నాకు తెలిసి మీకు కూడా. కమెంట్ చేయండి మీరు కమెంట్లో.
తంగిడు పువ్వులు తడతడ వెలిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే గోరు పువ్వులు మెలమెల వెలిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది ఆడబిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది అగో చింతలు పూసే సింతలు కాసే ఓ లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి భలే చిరుకు గురిసి పుడమి మురిసే ఓ లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి మట్టి వాసన మనసును తాకే పంట పొలము పచ్చగా నవ్వే పక్షి ఎగిరి పరుగు తీసే పశువులన్నీ సింధులు వేసే నింగి నేరా ఊరు వాడా పరవశించి పండుగ జరిపే పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది ఇలా అయింది ఈ ఇయర్ మా బతుకమ్మ సెలబ్రేషన్స్ 3 ఈవెంట్స్ అంటే ఒకటి ఇంటి దగ్గర ఇంకా 2 బయట అండ్ బొమ్మల కొలువు మేము ఇంట్లో సత్తుపిండి ఎలా చేసుకుంటాము. సో ఈసారి ఒకటే సత్తుపిండి చేసాం. మేము తినట్లేదు ఎక్కువ, అన్నాడు వద్దు ఎక్కువ మా ఊరికనే మిగిలిపోతుంది అట్లనే మళ్ళీ అన్నే తినమంటావు లాస్ట్కి అంటుండే. సో ఒకటే పెసర సత్తు ఒకటే చేసాము. అందులో కొంచెం బటర్ వేసి చేసా. అండ్ ఫైనల్ డే హ్యాస్ కమ్. ఓకే బాయ్ బతుకమ్మ అంటిల్ నెక్స్ట్ ఇయర్. కానీ ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేస్తూనే ఉంటాం. బాయ్.